హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ దేవశ్వంత్ అసోసియేట్స్. ఈ వీడియోలో మీరు ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 139 కోసం తెలుసుకోబోతున్నారు. ఇన్ దిస్ వీడియో యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 139. సో సెక్షన్ 139 ప్రకారం ఎవరెవరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయాలి, ఎప్పుడు వేయాలి అనే విషయం కోసం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద వీడియో. Income Tax Department, Government of India, Return of Income under Section 139, Subsection 1. 139 Subsection 1 లో every person, Clause A, being a company or a firm, or Clause B, being a person other than a company or a firm, if his total income or the total income of any other person in respect of which he is assessable under this Act during the previous year exceeded the maximum amount which is not chargeable to income tax, shall on or before the due date furnish a return of his income or the income of such other person during the previous year in the prescribed form and verified in the prescribed manner and setting forth such other particulars as may be prescribed. నేను నా ప్రీవియస్ వీడియోలో సెక్షన్ 2 సబ్సెక్షన్ 31లో పర్సన్ డెఫినేషన్లోకి ఎవరెవరు వస్తారని చెప్పాను. సో ఇక్కడ కూడా ఎవ్రీ పర్సన్ అంటున్నాడు. ఎవ్రీ పర్సన్ కేటగిరీలో బీయింగ్ ఏ కంపెనీ ఆర్ ఏ ఫర్మ్, ఆర్ బీయింగ్ ఏ పర్సన్ అదర్ దాన్ ఏ కంపెనీ ఆర్ ఏ ఫర్మ్, అంటే ఈ పర్సన్ కేటగిరీలో ఒక కంపెనీ అయినా కానీ లేదా ఫర్మ్ అయినా కానీ, లేదా బీయింగ్ ఏ పర్సన్ అదర్ దాన్ ఏ కంపెనీ ఆర్ ఏ ఫర్మ్, కంపెనీ కాకుండా లేదా ఫర్మ్ కాకుండా ఒక వ్యక్తి తన యొక్క ఆదాయం లేదా ఏ ఇతర వ్యక్తి యొక్క ఆదాయం అయినా కానీ ఒక ఆర్థిక సంవత్సరంలోని ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల మేరకు తన యొక్క బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అనేది క్రాస్ చేయగలుగుతుంది అని తను అంచనా వేయగలిగినట్లయితే ఆ వ్యక్తి తప్పనిసరిగా గడువు తేదీలోగా లేదా గడువు తేదీ నాటికి తన యొక్క ఆదాయ పన్ను రిటర్న్ను ఖచ్చితంగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రీవియస్ ఇయర్కి సంబంధించి, సో ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి అనే దానికోసం కూడా నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఈ విధంగా తన యొక్క రిటర్న్ అనేది ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో ఫైల్ చేసి దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది ఆ ప్రిస్క్రైబ్డ్ మేనర్లో. అలానే ఈ సెక్షన్ 139 సబ్సెక్షన్ 1 క్లాజ్ బిని రెఫర్ చేసుకొని ఎవరెవరు రిటర్న్ వేయనవసరం లేదు అనేది కూడా ఇక్కడ చెప్తున్నాడు. హూ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ ఎ రిటర్న్ అండర్ దిస్ సబ్సెక్షన్ అండ్ రెసిడింగ్ ఇన్ సచ్ ఏరియా యాజ్ మే బి స్పెసిఫైడ్ బై ద బోర్డ్ ఇన్ దిస్ బిహాఫ్ by notification in the official gazette, and who during the previous year incurs any expenditure of 50,000 rupees or more towards consumption of electricity or at any time during the previous year fulfills any one of the following conditions namely. సో ఇక్కడ కొన్ని కండిషన్స్ అనేవి ఇచ్చాడు. సో ఈ కండిషన్స్ ఎవరైతే ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారో, సాటిస్ఫై చేయగలుగుతున్నారో వాళ్ళైతే రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి సెక్షన్ 139 సబ్సెక్షన్ 1 క్లాజ్ బిలో ఉన్న పర్సన్ ఎవరు రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, అంటే అదర్ దాన్ ఏ కంపెనీ ఆర్ ఏ ఫర్మ్ ఎవరైతే ఉన్నారో ఇండివిజువల్ వాళ్ళు ఈ కింద మనకి పేర్కొన్న కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసినట్లయితే ఆ పర్సన్ అనేవాడు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఇన్ కేస్ ఈ కండిషన్స్ అనేవి ఫుల్ఫిల్ చేయలేకపోతే సెక్షన్ 139 సబ్సెక్షన్ 1 క్లాజ్ బిలో చెప్పిన పర్సన్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా రిటర్న్ అనేది ఫైల్ చేయాలని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ క్లియర్ కట్గా మెన్షన్ చేస్తుంది. సో ఏంటంటే అనేది ఒకసారి చూద్దాం. ఈజ్ ఇన్ ఆక్యుపేషన్ ఆఫ్ అన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్సీడింగ్ ఏ స్పెసిఫైడ్ ఫ్లోర్ ఏరియా వెదర్ బై వే ఆఫ్ ఓనర్షిప్, tenancy or otherwise as may be specified by the board in this behalf, or a person who is other than a company or a firm is in occupation of an immovable property exceeding a specified floor area. సో ఈ సెక్షన్ 139 సబ్సెక్షన్ 1 క్లాజ్ బిలో చెప్పిన ఇండివిజువల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది ఆక్యుపై చేసుకున్నప్పుడు ఎయిదర్ ఓనర్షిప్ పరంగా కానీ లేదా రెంట్కి తీసుకున్నా ఆ విధంగా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది ఆక్యుపై చేసినప్పుడు ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో ఒక స్పెసిఫైడ్ ఫ్లోర్ ఏరియా అనేది యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ ఎక్సీడ్ అవ్వకూడదు. సో అలా ఎక్సీడ్ అయినట్లయితే ఖచ్చితంగా ఆ పర్సన్ అనేవాడు రిటర్న్ అనేది ఖచ్చితంగా ఫైల్ చేయాల్సి ఉంది. నెక్స్ట్
ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది లెస్సీ ఆర్ ఏ మోటార్ వెహికల్ అదర్ దాన్ అ టూ వీల్డ్ మోటార్ వెహికల్. ఈ క్లాజ్ బిలో డిఫైన్ చేసిన పర్సన్ అదర్ దాన్ టూ వీల్డ్ మోటార్ వెహికల్కి ఓనర్ అయి ఉండి ఈ వెహికల్ని రెంట్కి ఇచ్చినట్లయితే ఈ పర్సన్ డెఫినెట్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. ఇంకొకటి హ్యాస్ ఇంకర్డ్ ఎక్స్పెండిచర్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆన్ ట్రావెల్ టు ఎనీ ఫారిన్ కంట్రీ. తన కోసం ఇదివరకు నా వీడియోలో చెప్పినట్లుగా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇండివిజువల్ పర్సన్ తన కోసం కానీ ఏ ఇతర వ్యక్తి కోసం కానీ ఫారిన్ ట్రావెలింగ్ కోసం అంటే విదేశీ ప్రయాణాల కోసం ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టినట్లయితే ఆ యొక్క ప్రీవియస్ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్లో డెఫినెట్గా ఆ యొక్క ఫినాన్షియల్ ఇయర్కి రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. ఈజ్ ద హోల్డర్ ఆఫ్ ఏ క్రెడిట్ కార్డ్. ఒక క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే రిటర్న్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. నాట్ బీయింగ్ ఎన్ యాడ్ ఆన్ కార్డ్ issued by any bank or institution, or is a member of a club where entrance fees charged is 25,000 rupees or more. సో ఒక క్లబ్లో మెంబర్ అయ్యి ఉండి ఎంట్రన్స్ ఫీజ్ అనేది 25,000 కానీ లేదా అంతకన్నా ఎక్కువ కానీ ఆ మెంబర్షిప్ అనేది ఉంటే డెఫినెట్గా ఈ పైన చెప్పిన పర్సన్ క్లాజ్ బిలో అదర్ దాన్ ఏ కంపెనీ ఆర్ ఎ ఫర్మ్ అంటే ఒక ఇండివిజువల్ అనేవాళ్ళు ఈ యాక్టివిటీస్ కనుక చేసినట్లయితే అప్పుడు ఖచ్చితంగా షెల్ ఫర్నిష్ ఏ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి ఆఫ్ హీజ్ ఇన్కమ్ ఎనీ ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ బిఫోర్ ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ 2005 ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అండ్ వెరిఫైడ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ మేనర్ అండ్ సెట్టింగ్ ఫోర్త్ సచ్ అదర్ పర్టికులర్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఇన్ కేస్ ఈ పర్సన్ బిలో ట్యాక్సిబుల్ ఇన్కమ్లో ఉండి ఇటువంటి యాక్టివిటీస్ ఏం చేయకపోతే రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. Provided also that every person or a firm shall furnish on or before the due date the return in respect of its income or loss in every previous year. ఒక కంపెనీ లేదా ఫర్మ్ కూడా తన యొక్క రిటర్న్ని ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆ ఫర్మ్ లేదా కంపెనీ యొక్క ఇన్కమ్ లేదా వాటి యొక్క లాస్ని బేస్ చేసుకొని డ్యూ డేట్ కల్లా కానీ లేదా డ్యూ డేట్ లోపు కానీ వాటి యొక్క రిటర్న్ అనేది ఖచ్చితంగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలానే ప్రొవైడెడ్ ఆల్సో దట్ ఎ పర్సన్ బీయింగ్ ద రెసిడెంట్ అదర్ దెన్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ఇండియా విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ క్లాస్ 6 ఆఫ్ సెక్షన్ 6 హూ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ ఎ రిటర్న్ అండర్ ది సబ్సెక్షన్ అండ్ హూ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఇక్కడ కూడా 2 కండిషన్స్ అనేవి మనకిచ్చారు. ఈ సెక్షన్లో ఈ కండిషన్స్ అనేవి ఫుల్ఫిల్ చేసినట్లయితే దీన్ని రిటర్న్ వేయాల్సిన పని లేదు. ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయలేకపోతే మాత్రం షాల్ ఫర్నిష్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఏ రిటర్న్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆర్ లాస్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్స్ ఇన్ సచ్ ఫామ్ అండ్ వెరిఫై ఇన్ సచ్ మేనర్ అండ్ సెట్టింగ్ ఫోర్త్ సచ్ అదర్ పర్టికులర్స్ యాజ్ మే ప్రిస్క్రైబ్డ్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఇక్కడ ప్రతి దాంట్లో కూడా రిటర్న్ అనేది ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ అని చెప్పేసి ఆ డ్యూ డేట్ లోపు కానీ డ్యూ డేట్ కల్లా కానీ రిటర్న్ ఫైల్ చేయాలని చెప్తున్నాడు. సో డ్యూ డేట్ అంటే ఏంటి అనే దానికోసం మనం ఒకసారి చూద్దాం. ఇదే సెక్షన్లో సెక్షన్ 139లో మనకి డ్యూ డేట్ అనే దానికోసం కూడా మాట్లాడతారు. సో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదే సెక్షన్ 139 రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో ఈ సెక్షన్లోనే మనకి ఎక్స్ప్లెనేషన్ 2లో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ 2 ఇన్ దిస్ సబ్సెక్షన్ డ్యూ డేట్ మీన్స్. సో ఎవరికి ఎప్పుడు డ్యూ డేట్ అనే దానికోసం ఇక్కడ చెప్తారు. సో ఎక్స్ప్లెనేషన్ 2 ఇన్ దిస్ సబ్సెక్షన్ డ్యూ డేట్ మీన్స్ క్లాజ్ ఏలో వేర్ ద ఎస్ఎస్సి అదర్ దాన్ ఎన్ ఎస్ఎస్సి రెఫర్ టు ఇన్ క్లాజ్ ఏఏ ఈజ్ అని చెప్పేసి అన్నారు. ఏ కంపెనీ ఆర్ a person other than a company whose accounts are required to be audited under this act or under any other law for the time being in force. 3 వచ్చేసి partner of a firm whose accounts are required to be audited under this act or under any other law for the time being in force, or the spouse of such partner if the provisions of section 5A applies to such spouse. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక కంపెనీ యొక్క డ్యూ డేట్ ఏంటి లేదా
ఒక పర్సన్ యొక్క డ్యూ డేట్ అదర్ దాన్ ఏ కంపెనీ ఏంటి, లేదా ఒక పార్ట్నర్ యొక్క డ్యూ డేట్ ఏంటి. ఇక్కడ మళ్ళీ ఆ కంపెనీకి సంబంధించి మనకి 31st డే ఆఫ్ అక్టోబర్కి ప్రతి అసెస్మెంట్ ఇయర్కి వేర్ ద ఎస్ఎస్సి అదర్ దాన్ ఏ కంపెనీ వేర్ ద ఎస్ఎస్సి అదర్ దాన్ అండ్ ఎస్ఎస్సి రెఫర్ టు ఇన్ క్లాజ్ ఏఏ. సో వీటికి ఇన్ దిస్ సబ్సెక్షన్ డ్యూ డేట్ మీన్స్ అని చెప్పేసి వీటికి డ్యూ డేట్ అనేది చెప్తున్నాడు. కంపెనీకి కానీ ఏ పర్సన్, కంపెనీకి కానీ సెకండ్ వన్ ఏ పర్సన్ హూజ్ అకౌంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఆడిటెడ్ అండర్ దిస్ యాక్ట్. అంటే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఏదైనా అదర్ దాన్ ఏ కంపెనీ, తను ఒక బిజినెస్ చేసినట్లయితే కంపెనీ కాకుండా తను ఇండివిజువల్గా బిజినెస్ చేసుకుంటున్నాడు. సో బిజినెస్ చేసుకుంటున్నప్పుడు తన యొక్క అకౌంట్స్ అనేవి ఆడిట్ చెయ్యాలి. తప్పనిసరిగా ఆడిట్ చేసుకోవాల్సి వస్తే వాళ్ళకి కూడా ఇక్కడ డ్యూ డేట్ అనేది ద 31st డే ఆఫ్ అక్టోబర్ ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్ అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ థర్డ్ వన్, పార్ట్నర్ ఆఫ్ ఎ ఫర్మ్ హూజ్ అకౌంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఆడిటెడ్ అండర్ దిస్ యాక్ట్. ఇక్కడ కూడా ఒక పార్ట్నర్ అయి ఉండి ఒక ఫర్మ్లో ఆ ఫర్మ్ యొక్క అకౌంట్స్ కనుక ఆడిట్ చేసుకోవాల్సి వస్తే, సో అందులో ఫర్మ్లో పార్ట్నర్ కనుక ఆ పార్ట్నర్ యొక్క రిటర్న్ కూడా ఆ ఫర్మ్ యొక్క ఆడిట్ చేస్తారు కాబట్టి ఆ ఫర్మ్ యొక్క రిటర్న్ కూడా 31st డే ఆఫ్ అక్టోబర్కి ఫైల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్లాజ్ ఏఏ, ఇన్ ద కేస్ ఆఫ్ ఎన్ ఎస్ఎస్సి including the partners of the firm or the spouse of such partner, if the provisions of section 5A applies to such spouse being such SSC, who is required to furnish a report referred to in section 92E the 30th day of November of the assessment year. సో ఆ పార్ట్నర్ ఒక ఫర్మ్లో పార్ట్నర్ కనుక సెక్షన్ 92E ప్రకారం ఒక రిపోర్ట్ అనేది ఫర్నిష్ చేయాల్సి వస్తే ఆ రిపోర్ట్ ఫర్నిష్ చేయడానికి 30th డే ఆఫ్ నవంబర్ అనేది డ్యూ డేట్ కింద చెప్పబడుతున్నాడు. సో ఇక్కడ పార్ట్నర్కి కూడా మనం 31st డే ఆఫ్ అక్టోబర్ని డ్యూ డేట్ కింద తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మ్యాక్సిమం వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసి వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్స్ కోసం చెప్పేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ని దృష్టిలో పెట్టుకొని వినాల్సి ఉంటుంది. సో మీరు ఏదైనా స్కిప్ చేసినట్లయితే తర్వాత ఎక్కడ మిస్ అయ్యామా ఏంటి అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకునే కన్నా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసుకుంటే బెటర్ అనేది నేను చెప్తున్నాను. ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ అదర్ ఎస్ఎస్సి, సో కంపెనీ కాదు, ఫర్మ్ కాదు, లేదా ఒక పర్సన్ అయ్యండి వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఆడిట్ చేసుకోవట్లేదు, లేదా ఒక ఫర్మ్లో పార్ట్నర్గా ఉండట్లేదు, లేదా ఒక కంపెనీ కాదు, వీళ్ళు ముగ్గురు కాకుండా ఇన్ ద కేస్ ఆఫ్ అన్ అదర్ ఎస్ఎస్సి అయితే, ఇంకొక ఎవరైనా ఎస్ఎస్సి అయితే వాళ్ళకి మాత్రం డ్యూ డేట్ అనేది 31st జూలై ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్ అనేది చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇది బిజినెస్ ఫర్మ్లో పార్ట్నర్గా ఉన్నారు. సో పార్ట్నర్ అయినా కానీ మీరు కూడా ఇండివిజువలే కదా, అలాంటప్పుడు 31st డే ఆఫ్ జూలై కదా మీకు అప్లికేబుల్ అవుతుంది అనుకుంటే అలా అవ్వదు. ఎందుకంటే ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది ఏదైతే ఉందో డెఫినెట్గా ఆడిట్ చేసుకోకుండా ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఫైనలైజ్ అవ్వకుండా ఫర్మ్లో ఉన్న పార్ట్నర్కి సంబంధించి ఏదైతే ఇంట్రెస్ట్ ఇస్తారో లేదా ప్రాఫిట్ డిక్లేర్ చేస్తారో అలాంటివి ఫైనల్ అవ్వవు కనుక మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఆ ఫర్మ్ యొక్క అకౌంట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత మీరు రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవడానికి టైం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పిన సెక్షన్ ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంది, అలానే మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నా ఫ్యూచర్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.